మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన ఘనుడైన వాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ప్రేమ స్వరూపండి, సత్య స్వరూపుడు, నిత్యుడు, అక్షయుడు, పరిశుద్ధుడు, అల్ఫా ఒమేగా అయినటువంటి వాడు, దీర్ఘశాంతుడు, అద్వితీయమైన దేవుడు, మార్పు లేనివాడు, ఉన్నవాడు, అదృశ్యమైన వాడు, అక్షయమైన వాడు, ఏకైక దేవుడు, మానవాళి కొరకు తన ప్రియకుమారుని యొక్క ప్రాణంను సైతం అర్పించినటువంటి గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనము ఇంకెంత గొప్పగా ఉండాలో ఏనాడైనా మనం ఆలోచించామా? మనకి మాట తెలిసే ఉంటుంది, తండ్రికి తగిన తనయుడు. తండ్రికి తగిన తనయుని వలె ఒక తనయుడు ఉంటే ఆ తనయునికి ఎంత మేలే జరుగుతుందో, అది ఎంత శ్రేష్టమైన విషయమో ఈ లోకపు తల్లిదండ్రుల కంటే, ఈ లోకంలో ఉన్న వారందరికంటే, ఈ లోకులందరికంటే ఘనుడైన వాడు మనం నమ్ముకున్న దేవుడు. అలాంటి గొప్ప దేవునికి తగిన కుమార్తెలుగా, తగిన కుమారులుగా మనం జీవిస్తే నిజముగా మనం ధన్యులమవుతాం. అందుకే